10వ తరగతి విద్యార్థులకు శుభోదయం. ఈరోజు 8వ పాఠం లక్ష్య సిద్ధి అనేటువంటి పాఠ్యభాగ అంశాన్ని వివరిస్తున్నాను. చూడండి, పేజీ నెంబర్ 77. పాఠం లక్ష్య సిద్ధి. ఇది జూన్ 2, 2014 రోజు తెలంగాణలోని వివిధ పత్రికల్లో వచ్చిన సంపాదకీయ శీర్షికలు చదవండి, వాటి గురించి ఆలోచించి చెప్పండి. ఇక్కడ మీకు చూడండి, ఈ పుస్తకంలో మనకి కొన్ని సంబంధించినటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నాళ్ళో వేచిన ఉదయం, ఈనాడు, పొద్దు పొడుపు, ఆంధ్రజ్యోతి, తెలంగాణకు నవవసంతం, విశాలాంధ్ర, స్వాగతాంజలి, ప్రజాశక్తి, లక్ష్య సిద్ధి, నమస్తే తెలంగాణ, అలాగే నవ తెలంగాణ అనే పేరుతో సాక్షి, ఈ పత్రికల్లో వీటికి సంబంధించి ఈ విధమైనటువంటి ఈ హెడ్డింగ్లతో ఉన్నటువంటి పాఠం అన్నమాట ఇదన్నమాట. ఇక పాఠం ఉద్దేశం, దినపత్రికల్లో సంపాదకీయాలు, వ్యాఖ్యలు సమాజ చైతన్యానికి తోడ్పడతాయి. కాబట్టి విద్యార్థుల్లో సంపాదకీయ వ్యాసాలు, వ్యాఖ్యల పట్ల అభిరుచిని కలిగిస్తూ ఆసక్తిని పెంపొందింపజేయడం, సాధారణ వార్తలకు సంపాదకీయాలకు మధ్య ఉండే తేడాను, వాటి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకునేందుకు ఉద్దేశించినవే ఈ పాఠం. ఇవేంటంటే, మనం ప్రతిదినము వచ్చే ఏదైతే వార్తాపత్రికలు ఉంటాయో మనము వాటిని వార్తాపత్రికలు, అదే దినపత్రికలు. ఇందులో సంపాదకీయాలు అని ఉంటాయి. సంపాదకీయ వ్యాసాలు ఏంటంటే, ఏదైతే ఆ పేపర్కి సంబంధించినటువంటి ఎడిటర్ ఉంటారో ఆయన చేత నియమింపబడినటువంటి వ్యక్తి రాస్తూ ఉంటాడు. ఇవి సంపాదకీయ వ్యాసాలు లేదా వ్యాఖ్యలు అన్నమాట. ఇవి సమాజ చైతన్యానికి తోడ్పడతాయి. ఆయన స్పెషల్గా ఒక కాలం ఉంటుందన్నమాట. ఒక న్యూస్ పేపర్లో అదొక పేరుతోటి ఒక కాలం ఉంటుందన్నమాట, సంపాదకీయ వ్యాసం అన్నమాట. అది ప్రతి తెలుగు పేపర్లోనూ లేదా ఇంగ్లీష్ పేపర్లోనూ ఎడిటోరియల్ కాలం అని అంటూ ఉంటారు. అదనమాట. ఈ సంపాదకీయ వ్యాసాల మీద పిల్లలకు అభిరుచి కలిగించేలాగా, ఆసక్తి పెంపొందించేలాగా, సాధారణ వార్తలకు సంపాదకీయ మధ్య తేడా. సాధారణ వార్తలు అంటే ఫలానా ఆంధ్రప్రదేశ్లో కరోనాతో ఇంతమంది మృతి, లేదా కరోనా వైరస్ విజృంభించడం, ఇలాంటివి సాధారణమైన, లేదా అక్కడ ఒక యాక్సిడెంట్ జరగడం, ఇది సాధారణ వార్తలు. దానికి భిన్నంగా సంపాదకీయం ఎలా ఉంటుంది? ఏదైనా ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్ మీద జరిగినటువంటి దాని మీద బాగా అనలైజ్ చేస్తూ రాస్తూ ఉంటారు సంపాదకులు. దాని యొక్క ప్రాధాన్యతని మనం అర్థం చేసుకోవడం కోసం ఉద్దేశించిందే ఈ పాఠం ఏదైతే ఉందో, ఇది ఒక సంపాదకీయ వ్యాసం అన్నమాట. ఇక పాఠ్య భాగ వివరాలు అంటే, ఈ పాఠం సంపాదకీయ ప్రక్రియకు చెందినది. సమకాలీన సంఘటనలో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంతో పూర్వాపరాలను పరామర్శిస్తూ సాగే రచన సంపాదకీయ వ్యాసం. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ ఆలోచింప చేయగలగడం మంచి సంపాదకీయ లక్షణం. ఇవి తత్కాలానికి సంబంధించినవి అయినా ఒక్కొక్క సందర్భంలో విభిన్న కాలాలకు అనువర్తింపజేసుకోవచ్చు. అంటే ఈ సంపాదకీయ వ్యాసాలు ఎలా ఉంటాయంటే, అప్పటికి సంబంధించి ఆయన దానికి అవ్వచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో వేరే కాలాలకి వర్తింపజేసుకోవచ్చు. ఇప్పుడు
ఒక ఏది మనం ఇప్పుడు ఈవేళ చూద్దాము, రేపు ఈవేళ ఏమైనా రాస్తే ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యమైనటువంటి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత అనేటువంటి విషయం మనకు తెలుసు. ఆయన మీద గతంలో ఆయన భారతరత్న అవి పొందడం, ఆయనకి ఎన్నో అవార్డులు అవి ఉన్నాయి. అలాగే ఆయన ఎంతో కాలం కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం, తర్వాత మంచి మంచి పదవులను అలంకరించడం, తర్వాత మంచి ఆర్థికవేత్తగా కూడా ఆయనకు ఒక మంచి పేరు ఉండడం, ఇలాంటివన్నిటి మీద వాళ్ళ ఎనలైజ్ ఏమైనా చేస్తూ ఏదో ఒక హెడ్డింగ్ పెట్టి అలా రాస్తూ ఉంటారు. అలా రాసేది ఏదైతే ఉంటుందో అది ఈ సంపాదకీయ వ్యాసానికి సంబంధించినటువంటిది అన్నమాట ఇది. తర్వాత తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా 2 జూన్ 2014 నాడు ఒక తెలుగు దినపత్రికలో వెలువడిన సంపాదకీయ వ్యాసం ఇది. తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా అంటే 2014 జూన్ ఒక తెలుగు దినపత్రికలో ఇప్పుడు ఏదైతే నేను చెప్పబోతున్నానో ఈ పాఠానికి సంబంధించినటువంటిది మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి ప్రవేశిక అనే దాని మీద చెప్తాను ఇప్పుడు. ఈ ప్రవేశికలో సంపాదకీయం సమకాలీన ప్రపంచంలో జరిగిన స్థానిక జాతీయ అంతర్జాతీయ స్థాయి సంఘటనలను కానీ దాని పరిణామాలను కానీ అద్భుత విశేషాలను కానీ వివరిస్తుంది. అంటే స్థానికం అవ్వచ్చు, జాతీయం అవ్వచ్చు, అంతర్జాతీయం. స్థానికం అంటే మన ప్రాంతానికి సంబంధించి, జాతీయం అంటే నేషనల్ వైడ్, అంతర్జాతీయం అంటే ఇంటర్నేషనల్ వైడ్ సంఘటనలు, దాని పరిణామాలు, దాని అద్భుత విశేషాలను చెప్తుంది. జాతిపిత మహాత్మా గాంధీ మృతి చెందినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పత్రికలన్నీ సంతాపం తెలియజేస్తూ గాంధీ గొప్పతనాన్ని కీర్తిస్తూ ప్రత్యేక సంపాదకీయాలు రాశాయి. అదేవిధంగా మన భారతీయ క్రీడాకారులు, శాస్త్రవేత్తలు ఆయా రంగాల్లో అద్భుత విజయాలు ఆవిష్కరించినప్పుడు దినపత్రికలన్నీ వారిని ప్రశంసిస్తూ సంపాదకీయాలు రాసాయి. అంటే ఈ సంపాదకీయాలు రాసేటప్పుడు ఆయా వ్యక్తుల యొక్క గొప్పతనం, వాళ్ళు ఆయా రంగాలకు చేసినటువంటి సేవలు, అలాంటి వాళ్ళ విషయాల్లో ఈ సంపాదకీయాలు వ్యాసాలు అవి రాయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే 1969 నుండి జూన్ 2014 అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా తెలంగాణ సకల జనుల స్వప్నం సాకారమైన వేళ భారతదేశ పటంపై 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఈ సందర్భంగా పత్రికలన్నీ పతాక శీర్షికలు అంటే పెద్ద హెడ్డింగులతోటి పతాక శీర్షిక అనమాట, పై హెడ్డింగ్తో ఈ వార్తను ప్రచురించి ప్రత్యేక సంపాదకీయాలు రాశాయి. ఈ వ్యాస అంటే ఈ తెలంగాణ అనేటువంటిది ఏర్పడడం అనేటువంటి అంశం మీద రాయడం జరిగిందనమాట. అలాంటి సంపాదకీయాల్లో ఒకటి ప్రస్తుత పాఠ్యాంశం తెలంగాణ ఉద్యమ మహాప్రస్థానంలోని మైలురాళ్లను మనకు పరిచయం చేస్తున్నది ఈ వ్యాసం. అలాంటి సంపాదకీయాల్లో ఒకటి మనకి ఇప్పుడు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుత పాఠ్యాంశం ఏదైతే లక్ష్య సిద్ధి అనేటువంటిది ఉందో, అంటే లక్ష్యాన్ని సిద్ధింపజేసుకోవడం అన్నమాట. లక్ష్య సిద్ధి, లక్ష్యం అంటే టార్గెట్. ఇక టార్గెట్ తెలంగాణ, దాన్ని సాధించాం అనేటువంటి సందర్భంలో ఈ తెలంగాణ ఏర్పడిన దాంట్లో ఉండేటువంటి ఈ ఉద్యమ ప్రస్థానంలో ఉన్నటువంటి మైలురాళ్ళు అంటే మనం ప్రయాణం చేసినప్పుడు రోడ్డు పక్కన మైలురాళ్ళు ఉంటాయి. కొంత దూరం వెళ్ళే కొద్ది ఒక రాయి వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, ఒక రాయి వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. మనం అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే ఉద్యమంలో ఎలా దాటుకుంటూ ముందుకు వచ్చారు అనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పడం అనేటువంటిది ఈ తెలంగాణ లక్ష్య సిద్ధికి సంబంధించినటువంటి సంపాదకీయ వ్యాసం. ఇప్పుడు పేజ్ నెంబర్ 79లోకి రండి. 79 పేజీని చూడండి. ఈ 79వ పేజీలో ప్రారంభమైనటువంటి ఏదైతే ఉందో దాన్ని చూద్దాం మనం.
అర్ధరాత్రి వేళ ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు భారత్ సజీవంగా స్వతంత్రంగా మేల్కొంటుంది. ఓ క్షణం వస్తుంది, చరిత్రలో అరుదుగా వస్తుంది. పాతదనం నుంచి కొత్తదనంలోకి అడుగు పెడతాం. ఒక శకం ముగుస్తుంది. అంటే మనమంతా కూడా రోజు అర్ధరాత్రి వేళ ప్రపంచం నిద్రిస్తోంది, స్వతంత్రంగా భారత్ అయితే ఉంది. ఓ క్షణము ఎప్పుడప్పుడు వస్తుంది, చరిత్రలో అరుదుగా వస్తుంది. ఆ అరుదుగా వచ్చినటువంటి పాతదనం నుంచి కొత్తదనంలో అడుగు పెడతాం. అలా రావడం, చరిత్రలో అరుదుగా రావడం, పాతదనం నుంచి కొత్తదనంలోకి అడుగు పెట్టడం, ఇవన్నీ అంతా కూడా ఏంటి అనేటువంటిది తెలంగాణ అనేటువంటిది ఆవిర్భవించడం. ఒక శకం ముగుస్తుంది, అప్పటిదాకా ఉన్నటువంటిది అంతా వెళ్ళిపోతుంది. సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి, అంటే సుదీర్ఘకాలం అంటే చాలా కాలం అణచివేయబడినటువంటి జాతి ఏదైతే ఈ తెలంగాణ జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది, వాళ్ళకి స్వాతంత్రం వస్తుంది, వాళ్ళ గొంతుకులు వినిపిస్తాయన్నమాట. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు తెలంగాణకు అక్షరాలా సరిపోతాయి. అలాగే అప్పుడు నెహ్రూ అన్నారు స్వాతంత్రం వచ్చిందని. అదే ఇక్కడ తెలంగాణకు స్వాతంత్రం రావడం, తెలంగాణకు ఒక రాష్ట్రంగా ఆవిర్భవించడం అన్నమాట అనేటువంటి దీనికి కూడా సరిపోతుందన్నమాట. జూన్ 1వ తేదీ అర్ధరాత్రి ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ తెలంగాణ జాతి తన స్వాతంత్ర ప్రకటన చేసింది. జూన్ 1వ తేదీ అర్ధరాత్రి ప్రపంచమంతా నిద్రిస్తున్న టైంలో తెలంగాణ జాతి తన స్వాతంత్ర ప్రకటన, అంటే అది తెలంగాణ సమాజం చేసిన సమిష్టి ప్రకటన. అది తెలంగాణ సమాజం చేసినటువంటి సమిష్టి ప్రకటన, అంటే అందరూ కలిసి చేసినటువంటి ప్రకటన, సమిష్టి ప్రకటన. అందరూ కలిసి చేసేటువంటి సమిష్టి, అందరూ కలిసి పనిచేయడం. సమిష్టి ప్రకటన అన్నమాట. అర్ధరాత్రి వేళ ఆకాశంలో పంచవన్నెల సూర్యులు పలకరించినట్లు, అర్ధరాత్రి వేళ ఆకాశంలో పంచవన్నెల సూర్యులు, అంటే పంచ అంటే 5 వన్నెల అంటే రంగులు కలిగినటువంటి సూర్యులు పలకరించినట్లు పంచవన్నెలు. ద్విగు సమాసం కూడా అయింది. తర్వాత పంచవన్నెల సూర్యులు పలకరించినట్లు, ఇంద్రధనస్సు విరగబూసినట్టు, తారలు దిగివచ్చి తెలంగాణ సంబరాల్లో తారాడినట్టు, తారాడడం అంటే తిరగడం, తారాడినట్టు. తెలంగాణ అంతా ఉద్వేగభరితం, తెలంగాణ అంతా ఒక రకమైన ఉద్వేగంతో నిండి ఉందన్నమాట. ఉద్వేగభరితం అన్నమాట, ఒక రకమైనటువంటి ఉద్వేగంతో ఉంది. తెలంగాణ పోరాటం గమ్యాన్ని ముద్దాడిన క్షణమది. తెలంగాణ పోరాటం చేసి 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 చివరకు మనం ఆ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు ముద్దాడుతామన్నమాట. ఎస్, మన బిడ్డ ఏ ఐఏఎస్ ఐపీఎస్ అనుకున్నాం, ఆ లక్ష్యాన్ని సాధించినప్పుడు మనము వాళ్ళని ముద్దాడితే తల్లిదండ్రులు ముద్దాడి శబాష్ అని అంటారు చూడండి. అలా వీళ్ళందరూ కూడా ఆ యొక్క సమయాన్ని ముద్దాడిన సందర్భం అన్నమాట. జాతి చరిత్రలో అరుదైన క్షణం, జాతి చరిత్రలోనే అది చాలా అరుదు. అంటే వాళ్ళు అనుకున్నారు, ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 1969లో చేశారు, ఎక్కడా సాకారం అవటం లేదు. కానీ 2014లో అది అయింది. అత్యద్భుతమైన క్షణం,
చాలా గొప్పదైనటువంటి క్షణం. అత్యద్భుతము అంటే గొప్పదైన అని అర్థం అన్నమాట. అత్యద్భుతం, ఇక్కడ అత్యద్భుతం. అతి ప్లస్ అద్భుతం, అత్యద్భుతం. యణాదేశ సంధి. వెరీ సింపుల్. అత్యద్భుతంలో యావత్తు ఉంది, విడదీసినప్పుడు ఉండదు, కలిపిన తర్వాత మాత్రమే యా వస్తుంది. ముందు విడదీసినప్పుడు యావత్తు లేదు, కానీ తర్వాత వచ్చింది కాబట్టి యా వా రా అనేటువంటివి విడదీసినప్పుడు ఉండవు, కలిపినప్పుడు వస్తాయి. అలాగే వస్తేనే యణాదేశ సంధి అవుతుంది. అందులో ముఖ్యంగా యా వా రా అంటే యావత్తు, వావత్తు, రావత్తు ఈ మూడు కనుక తర్వాత వస్తే అది యణాదేశ సంధిగా గుర్తించవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన వేళ 3 తరాల బిడ్డల కండ్ల నుంచి భావోద్వేగంతో బాష్పాలు రాలేయి. భావోద్వేగము, భావ ప్లస్ ఉద్వేగము. భావోద్వేగము ఇది గుణసంధి అన్నమాట. భావోద్వేగం. అలా బాష్పాలు అంటే కన్నీళ్ళు అన్నమాట. బాష్పాలు అన్నప్పుడు కన్నీళ్ళు. 1969 ఉద్యమం, మలిదశ పోరాటం, పతాక స్థాయి ఘట్టాలు, లాఠీలు, తూటాలు, గాయాలు, ఇట్లా ఎవరి జ్ఞాపకాలు అనుభూతులు వారివి. 1969 ఉద్యమం అప్పుడు మొదలుపెట్టారు. మలిదశ పోరాటం ఇది. పతాక స్థాయి ఘట్టాలు, లాఠీలు, తూటాలు, గాయాలు, ఇట్లా ఎవరి జ్ఞాపకాలు అనుభూతులు వారివి. ఆ రోజుల నుంచి ఎన్నో సందర్భాల్లో లాఠీ దెబ్బలు తిన్నారు, కొన్ని తూటాలు, కొంతమంది గాయాలు, ఇలా కొంతమంది జ్ఞాపకాలు, కొంతమందికి అనుభూతులు అలా ఉండిపోయాయి. వారివి ఆనందోత్సాహాలతో పాటు ఆనందోత్సాహాలు అంటే ఆనంద ప్లస్ ఉత్సాహాలు, ఆనందోత్సాహాలు. ఆనందోత్సాహాలు, ఆనందము, ఉత్సాహము, ఆనందోత్సాహాలు. ద్వంద్వ సమాసము, ద్వంద్వము, ఆనందోత్సాహాలు, ఆనందోత్సాహాలు. ఇది పదం అన్నమాట. ఇది ఆనందము, ఉత్సాహము, ఆనందోత్సాహాలు ద్వంద్వం అన్నమాట. ఇది ఆనందోత్సాహాలతో పాటు పోరాట జ్ఞాపకాలు, వాళ్ళు పోరాటం చేసిన తాలూకు జ్ఞాపకాలు కూడా ముసురుకొని అంటే మనసులో అవన్నీ కూడా కప్పివేసి హృదయాలను ఆర్ద్రంగా మార్చాయి. హృదయాలను ఆర్ద్రంగా తడిసిపోయేటట్టుగా చేసాయన్నమాట. అలా అన్నీ గుర్తుకొస్తున్నాయి వాళ్ళకి ఆ రోజుని. ఎంచేత వాళ్ళకి సాధించాము అనేటువంటి దానితోటి అన్నమాట. తెలంగాణలోని ప్రతి అడుగు ఉద్యమ చరిత్రతో ముడిపడి పవిత్ర స్థలమేనాయే. తెలంగాణలో ప్రతి అడుగుట ఉద్యమ చరిత్రతో ముడిపడి తెలంగాణ చరిత్రతో పవిత్రమైనటువంటి పవిత్ర స్థలమేనాయే, గొప్ప స్థలమే.
సచివాలయంలో నల్లపోచను మాయం చేసి బెజవాడ దుర్గను పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యోగులు పోరాటానికి తిరిగారు. సచివాలయం అంటే మన సెక్రటేరియట్ అంటాం కదా, దాన్ని సచివాలయం అంటారనమాట. అందులో నల్లపోచమ్మ అనేటువంటి గుడి ఉంటే దాన్ని మాయం చేసి అక్కడ బెజవాడ దుర్గమ్మని పెట్టారట. అలా పోరాటానికి దిగారు ఆ రోజుల్లో తెలంగాణ సచివాలయ ఉద్యోగులు. దీంతో మళ్ళా నల్లపోచమ్మ వెలిసింది. తర్వాత మళ్ళీ నల్లపోచమ్మ వెలిసింది. దాన్ని కూడా మొన్నని మన హైదరాబాదులో పాత సెక్రటరేట్ని కూల్చినప్పుడు దీన్ని కూడా కూల్చేశారు. మళ్ళీ కొత్త సెక్రటరేట్ దగ్గర దాన్ని పెడతామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ గుడిలోనే తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పూజలు చేయడం, ఉద్యమం చివరి దశలో పరేడ్ గ్రౌండ్లో సభ పెట్టుకోవడానికి అనుమతి లభించలేదు. ఇప్పుడు ఆ మైదానంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ వందనం స్వీకరించారు. హైదరాబాద్ వీధుల్లో ఆంక్షలను ధిక్కరిస్తూ తిరిగిన రోజులున్నాయి. ఇప్పుడు ఆ వీధుల్లోనే జై తెలంగాణ నినాదాలతో ఉద్యమకారులు రాచ టీవీతో తిరుగాడుతున్నారు. ఉస్మానియా క్యాంపస్లో ఎన్ని ఉద్రిక్త ఘట్టాలని, ఉస్మానియా యూనివర్సిటీ ఎన్నో ఉద్రిక్త ఘట్టాలు, టెన్షన్. క్యాంపస్లో పిల్లలు లాఠీలతో కొడుతుంటే చూడలేక దేశ విదేశాలలోని తెలంగాణ బిడ్డలంతా తల్లడిల్లిపోయిన క్షణాలెన్నో. ఉద్యమం ప్రతిమలుపులో తెలంగాణ బిడ్డలు గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర కలుసుకుని చర్చించుకునేటోళ్ళు. వలస పాలకుల ఆంక్షల మధ్య లాఠీ దెబ్బలకు జడవక ముళ్ళ తీగలను ఛేదించుకుని అమరవీరుల స్తూపం దగ్గర కూరుకోవడం చాలామందికి అనుభవమే. ఉద్యమం ప్రతిమలుపులోనూ కూడా తెలంగాణ బిడ్డల గన్ పార్క్ అని ఉంటుంది క్లాక్ టవర్ దగ్గర. అక్కడ ఆ గన్ పార్క్ అమరవీరుల స్తూపం అన్నమాట దాని పేరు. అంటే చనిపోయిన వాళ్ళ యొక్క గుర్తుగా కట్టినటువంటిది. అక్కడ చర్చించుకునేవాళ్ళు. వలస పాలకుల ఆంక్షల మధ్య లాఠీ దెబ్బలకు జడవక వలస పాలకుల ఆంక్షలు అంటే మన తెలంగాణ అని కూడా ఆంధ్రకి సంబంధించిన నాయకులు పరిపాలించడం అన్నమాట. వాటి యొక్క లాఠీ దెబ్బలకు జడవక ముళ్ళ తీగలను కూడా ఛేదించుకుంటూ కూడా అమరవీరుల స్తూపం దగ్గర కూరుకోవడం చాలామందికి అనుభవమే. జూన్ 2 ప్రవేశ గడియల్లో అనేక మంది అక్కడికి చేరి చెమ్మవిల్లిన కళ్ళతో అమరవీరులకు నివాళులు అర్పించారు. జూన్ 2 ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ప్రకటన వెలువడిందో అప్పుడు అక్కడికే వెళ్ళి వీళ్ళందరూ కూడా నివాళులు అర్పించారు. వాళ్ళకి గౌరవ సూచకంగా శ్రద్ధాంజలి నమస్కారములు అవి కూడా పెట్టారన్నమాట. స్వీయ రాష్ట్రం సిద్ధించింది గనుక ఇక జాతి సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడవలసి ఉంది. మనకి స్వీయ రాష్ట్రం, మన సొంత రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కాబట్టి ఇక జాతి అంటే తెలంగాణ జాతి సర్వతోముఖాభివృద్ధికి అన్ని రకాలుగాను అభివృద్ధి చెందడం కోసం, అలాంటి దానికోసం వాడే పదమే సర్వతోముఖాభివృద్ధికి. అన్ని రంగాల్లో ఇటు కళలు, రాజకీయము, అలాగే వ్యవసాయ రంగము, తాగునీటి రంగము, ఇలాగా విద్యుత్ శక్తి, ఇలాగ అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి కోసం పాటుపడవలసి ఉంది. వలస పాలనలో అణచివేతకు గురైన తెలంగాణ భాష సంస్కృతులకు మళ్ళీ ప్రాణం పోయాలి. తెలంగాణ భాష, ఆ భాషని సంస్కృతిని మళ్ళీ ప్రాణం పోయాలి. మళ్ళీ దాన్ని మనం ప్రాణం పోయాలంటే తిరిగి తీసుకురావాలి. ఉత్కృష్టమైన తెలంగాణ జీవన విధానాన్ని, ఉత్కృష్టమైన అంటే గొప్పదైనటువంటి తెలంగాణ జీవన విధానాన్ని పునరుద్ధరించుకోవాలి. దాన్ని తిరిగి ఉద్ధరించుకోవాలి, తిరిగి మనం తెచ్చుకోవాలి, తిరిగి మనం దాన్ని మనం బయటికి తీసుకురావాలి. తెలంగాణ అస్తిత్వాన్ని సమున్నతంగా నిలబెట్టే కృషి ఏ ఒక్క రంగానికో పరిమితమైంది కాదు. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ అంటే దాని ఉనికి లేకుండా చేయడం, అలాంటిది నిలబెట్టే కృషి ఏ ఒక్క రంగానికో పరిమితమైంది కాదు. అంటే అన్ని రంగాలకి సంబంధించింది. ఇది ఒక సమిష్టి యజ్ఞం. సమిష్టి అంటే అందరూ కలిపి చేసేటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి కార్యము అని చెప్తున్నాడు. పరాయి పాలనలో తెలంగాణ సమాజం ఎంతో క్షోభను, సంక్షోభాన్ని అనుభవించింది. అది పరాయి పాలనలో తెలంగాణ సమాజం అంటే తెలంగాణ అనేటువంటి ఏదైతే ఉందో అది పరాయి పాలనలో
ఎంతో బాధ, క్షోభ అంటే బాధని, సంక్షోభాన్ని, ఉపద్రవాల్ని కూడా అనుభవించింది. సామాజిక జీవనం ఛిద్రమైంది. సమాజంలో ఉండేటువంటి ప్రజల బ్రతుకులు ఛిద్రమైపోయాయి. ఎందుకంటే సరైన తాగునీరు లేక, వ్యవసాయ భూములకి నీరు లేకపోవడం వల్ల, తాగునీరు లేకపోవడం వల్ల ఉద్యోగ వైద్య విద్యా రంగాల్లోనూ అది కూడా తెలంగాణ బాగా వెనుకబడిపోవడం ఉండడం వల్ల ఇది జీవనం, సామాజిక జీవనం కూడా చితికిపోయింది. ఛిద్రమైందంటే చితికిపోవడం అన్నమాట. సామాజిక సంబంధాలు తెగిపోయాయి. తెలంగాణ సమాజం ఇప్పుడు ప్రశాంతతను, పచ్చని బతుకును కోరుతున్నది. ఈ పునర్నిర్మాణం అంత సులభమైంది కాదు. శక్తియుక్తులన్నీ కూడగట్టుకుని నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగితేనే ఈ విషాదం నుంచి బయటపడగలం. ఈ పునర్నిర్మాణం అంటే ఈ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం అంత సులభమైంది కాదు. శక్తియుక్తులన్నీ కూడగట్టుకుని అంటే శక్తియుక్తులు యుక్తియు ద్వంద్వ ఈ శక్తియుక్తులన్నీ కూడా కూడగట్టుకుని నిర్దిష్ట కార్యాచరణతో అంటే ఒక పక్కా ప్రణాళికతో ముందుకు సాగితేనే ఈ విషాదం నుంచి బయటపడగలం. జనానికి తక్షణ కావలసింది కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర. జనానికి ఇప్పుడు కావాల్సిందేంటి? ఇన్నాళ్ళు విసిగి వేసారిపోయారు. ఇన్నాళ్ళు కూడా దాంట్లో ఏదైతే తెలంగాణ పోరాటంలో ఉండిపోయారు కాబట్టి వాళ్ళకి కావాల్సింది కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర. రేపటి గురించి బుగులు లేని జీవితం, రేపటి నుంచి ఏ రకమైనటువంటి గుబులు లేనటువంటి బాధలు లేనటువంటి జీవితం. ఇవేమీ చంద్రుడిని తెచ్చివ్వమని కోరడం కాదు. ఇవేవో చంద్రుడిని మనము ఆ చందమామ రావే, జాబిల్లి రావే అని, కొండెక్కి రావే, గోగుబూలు తేవే అంటూ ఉంటాం అన్నమాట. అంటే చంద్రుడిని మనం ఏదో తెచ్చివ్వమని కోరడం కాదు. కనీస అవసరాలు తీరడం, గౌరవప్రదమైన బ్రతుకు ప్రజల ప్రాథమిక హక్కు. ఏదో మనకి దొరకనిది అందందాన్ని కోరడం కాదు చంద్రుడిని ఇవ్వమని కోరడం అంటే. కానీ కనీస అవసరాలు తీరడం, కావలసిన తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి గూడు అంటాం అన్నమాట. ఇవి గౌరవమైన బ్రతుకు ప్రజల ప్రాథమిక హక్కు. ఇది గౌరవప్రదమైనటువంటి ప్రజల యొక్క ప్రాథమిక హక్కు. కేసీఆర్ ఎన్నికల ముందు ప్రకటించిన ప్రణాళిక ఇది. కేసీఆర్ ఎన్నికలకు ముందే చెప్పినటువంటి ఒక ప్లాన్. అధికారం చేపట్టగానే ఇచ్చిన తొలి ప్రసంగం ఈ ఆశయ సాధనకు అనుగుణంగానే ఉండడం హర్షణీయం. అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించిన సందర్భంగా ఆయన తొలి ప్రసంగంలోని ఈ ఆశయాల సాధనకి అనుగుణంగానే ఈ ప్రసంగం ఉంది అని చెప్తున్నారు. అది హర్షించదగినది, హర్షించదగినది. స్వాతంత్రం వచ్చిన తొలి దశాబ్దాలలో స్వాతంత్రం వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరాల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు అయ్యేవి. అనేక సంక్షేమ పథకాలు ప్రజల సంక్షేమం కోసం రకరకాల పథకాలను ప్రవేశపెడుతూ ఉంటుంది ప్రభుత్వం. అవే సంక్షేమ పథకాలు అంటారు. ఇప్పుడు చూస్తాం, వృద్ధాప్య పెన్షన్ అని, షాదీ ముబారక్ అని, కళ్యాణ లక్ష్మి అని, రకరకాలైనటువంటి రైతు భరోసా అని, రైతు బంధు అని వింటారు కదా మీరు. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు అంటారనమాట. అవి అమలయ్యేవి. పరాయి పాలనలో నిధుల మళ్లింపు, పాలనాపరమైన వివక్ష వల్ల అవి తెలంగాణకి అందలేదు. వేరే ఆంధ్రులు పరిపాలించిన సందర్భంలో ఆ రకంగా ఆ నిధులు మళ్లింపు, ఇక్కడ ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బుని అంతా కూడా ఇక్కడ ఖర్చు పెట్టకుండా ఆంధ్రాకేసి తీసుకువెళ్ళడం, ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఖర్చు పెట్టుకోవడము ఇది చేసేవారు. కాబట్టి తెలంగాణకు అందేది కాదు.
అందువల్ల 3 తరాల అణచివేతలో మగ్గిన సమాజాన్ని మళ్ళా సంక్షేమ పథకాల రూపంలో అందుకోవడం తప్పనిసరి. 3 జనరేషన్స్ జరిగిపోయాయి మధ్యలో, మళ్ళా సంక్షేమ పథకాల రూపంలో అందుకోవడం తప్పనిసరి. మళ్ళీ ఆదుకోవడం అన్నమాట. అంటే ఇక్కడ ప్రజల్ని మళ్ళీ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి అని చెప్పి అలా పెట్టడము అది జరిగింది. మీకు తెలుసు ఈ సంక్షేమ పథకాలు అవి ఇప్పుడు చాలా ఉన్నాయి అనేటువంటి. రుణమాఫీ, 2 పథకాలు, ఇల్లు మొదలైనవన్నీ సంక్షేమ రాజ్య విధానానికి అనుగుణమైన హామీలు. తెలంగాణకు నీటిపారుదల రంగంలో జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దడం ఒక బృహత్ కార్యం. అంటే బృహత్ కార్యం అంటే గొప్పదైన పని, బృహత్ కార్యం. మీకు ఇక్కడ రుణాల మాఫీ, 2 పథకాలు, ఇల్లు ఇలా చెప్పారు. ఇంకా మీకు తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాలు అమలవుతున్నాయి. అవి కూడా మీరు కొన్నిటిని గుర్తుకు తెచ్చుకోవాలి, కొన్ని చూడాలి అంశాలను మీరు గూగుల్లో సెర్చ్ చేయడం ద్వారానో లేదా న్యూస్ పేపర్ల ద్వారానో తెలుసుకుంటూ ఉండాలన్నమాట. కేసీఆర్ మొదటి రోజే ప్రకటించినట్లు పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం కూడా అవసరమే. అది పరిపాలనా రంగంలో కూడా కొన్ని మార్పులు. సంస్కరణలు అంటే మార్పులు, సంస్కరణలు మార్పులు. సంస్కరణలు మార్పులు అన్నమాట. అవి కూడా అవసరం. తెలంగాణ ఒకప్పుడు దేశంగా ఉండేది. స్వీయ పరిపాలన మనకు కొత్త కాదు. అపారమైన వనరులు ఉన్నాయి. నిజాం అన్నప్పుడు అన్నమాట దేశంగా ఉండేది. ప్రజలు కష్టించే తత్వం కలవారు. ఇక్కడ బుద్ధి బలానికి కూడా కుదవలేదు. ఇందుకు తోడు 3 తరాల పాటు స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం పోరాడిన జాతికి వాటి విలువ తెలిసింది. అందువల్ల తెలంగాణ భవిష్యత్తుపై సందేహానికి తావులేదు. స్వతంత్ర తెలంగాణ అభివృద్ధి బాటలో పయనిస్తుంది, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. తెలంగాణ చాలా అభివృద్ధి బాటలో పయనిస్తుందని, ఇంకా అభివృద్ధిలో ప్రయాణించాలని, తర్వాత ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి అని ఆ రోజుని ఇచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే సంపాదకీయ వ్యాసంలో ఉందన్నమాట. ఇది తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా 2 జూన్ 2014న నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురించబడిన సంపాదకీయ వ్యాసం. వ్యాసం అంటే ఒక విషయాన్ని బాగా వివరంగా చెబుతూ రాసేదాని వ్యాసం. అందులో ఇది సంపాదకీయ వ్యాసం అయితే ఏ పేపర్కి సంబంధించిన ఆ పేపర్ ఎడిటర్ దీని గురించి రాస్తారో అది సంపాదకీయ వ్యాసం అవుతుంది. కాబట్టి ఇప్పటికీ ఈ పాఠం అయిపోయింది. దీనికి కొంత ఇక్కడ బోర్డు మీద కొంత గ్రామర్ రాయడం జరిగింది. ఇంకొంత గ్రామర్ని కూడా నేను దీనికి యాడ్ చేస్తాను. ఇంతవరకు మనం పాఠం గురించి తెలుసుకున్నాం. సెలవు, ఇప్పటికి సెలవు.